హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్. నాకు తెలిసిన ఇన్పుట్ బట్టి ఓటింగ్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూద్దాం. ఫస్ట్ అప్డేట్స్ చెప్పేస్తా. ఫస్ట్ యాజ్ యూజువల్గా కళ్యాణ్ ఉన్నారు, సెకండ్ తనూజ, థర్డ్ ఇమాన్యువల్, ఫోర్త్ డీమన్ పవన్, ఫిఫ్త్ సంజన గారు, సిక్స్త్ భరణి, సెవెంత్ అండ్ ఎయిత్ సుమన్ శెట్టి గారు అండ్ లాస్ట్లో దివ్య. సో ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ ఉండేవి చాలా హై ఉన్నాయి. ఒకవేళ అలా ఉంటే దివ్య అండ్ సుమన్ శెట్టి గారు ఇప్పటికున్న ఓటింగ్ అనాలిసిస్ బట్టి ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి. అండ్ 100% సింగిల్ ఎలిమినేషన్ ఉంటే దివ్య గారు విల్ ఎలిమినేట్ ఫర్ ష్యూర్. సో ఇవైతే అప్డేట్ ఈ మొత్తం ఏమంటారు వీడియోకి. కానీ అసలు ఎందుకు వీళ్ళ పొజిషన్స్ ఇట్లా తారుమారు అవుతున్నాయి, అసలు ఓటింగ్ ఎవరికి బాగా వస్తుంది, ఎవరికి రావట్లేదు, వాట్ కుడ్ బి ద రీజన్స్ అనేది ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. సో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎండ్ వరకు చూడండి నా వీడియో. ఎక్కడ బోరింగ్ కొట్టించినో డైరెక్ట్ టాపిక్ మాట్లాడేద్దాం. సో ఫస్ట్ కళ్యాణ్ గారికి అయితే ఓటింగ్ అసలు ఎక్కడ తగ్గట్లేదు, మాస్ లెవెల్లో ఓటింగ్ వెళ్తుంది. ఆశ్చర్యం ఏంటంటే నిన్న వచ్చిన ఒక నెగిటివ్ కంటెంట్ అయితే అవనియండి, కుర్చీ తనడం అవనియండి, బీప్ కంటెంట్ అవనియండి, బట్ అదేమీ కూడా ఆయనకి నెగిటివ్ అవ్వలేదు, పాజిటివ్ కింద ఆయన ఓటింగ్లు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. మామూలుగా కంటెంట్ రాలేదనమాట. నిన్న మొత్తం నామినేషన్లో డీమన్ పవన్, సంజన గారు అండ్ కళ్యాణ్, రీతూ చౌదరి మధ్యలో దూరడం వల్ల ఇవన్నీ ఫ్లేడప్ అయ్యాయి. కానీ వీళ్ళ ముగ్గురు అయితే ఏలిసేరండి, మొత్తం కంటెంట్ మొత్తం ఏలేరు నామినేషన్ కంటెంట్ని నిన్న. సో సెకండ్ తనుజ గారు 2లోని కంటిన్యూస్గా ఇలా ఉండడం, కంటిన్యూస్గా అనకూడదు, ఇంత ఒక 18 hours 16 hours వరకు 1లో వెళ్ళకుండా 2 పొజిషన్లో ఉండడానికి రీజన్ అయితే మామూలుగా ఏమంటారు ఆవిడ కామ్ డౌన్ అయిపోవడమే అని చెప్పుకోవాలి. ఆవిడకి సంబంధించిన పెద్దగా కంటెంట్ రావట్లేదని చెప్పుకోవాలి. దివ్యత ఆవిడ గొడవ కామ్ డౌన్ అయిపోయింది. అండ్ ఈ వారం కూడా ఆవిడకి మైనస్సే. ఎక్స్ కంటెస్టెంట్స్ ఇంట్లోకి వచ్చి వీళ్ళకి టాస్క్ పెట్టే ఈ ఏదైతే నడుస్తుందో దానివల్ల కూడా ఆవిడకి అంత కంటెంట్ దొరికే స్కోప్ ఉండకపోవచ్చు. అంటిల్ అన్లెస్ బేభత్సమైన కాంట్రవర్సీ కానీ లేదా గొడవ కానీ అయితే తప్ప. అండ్ మైనస్ అయితే దివ్య గారితో ఆవిడ కామ్ డౌన్ చేసుకుని ఫ్రెండ్షిప్ అవ్వడం అయితే బయట జనాలు పాపం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇంట్లో అయితే కలిసి ఉన్నారు కానీ బయట మాత్రం జనాలు అలా కలిసి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. సో అందుకు తనుజ గారికి అయితే మైనస్ అయ్యింది, అందుకు ఆవిడ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ఇమాన్యువల్ గారికి యాజ్ ఇట్ ఈస్గా థర్డ్ పొజిషన్లోనే ఉన్నారు. ఈ వారం హీరోయిక్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. సంజన గారు అట్లా నోరు తుల్లి మాట అంటున్నప్పటికీ కూడా అది వెనక్కి తీసుకోండి అని చెప్పి ఆయన ధైర్యంగా నించొని ఫేస్ టు ఫేస్ వెళ్ళి గట్టిగా అరిచి చెప్పారు. సో హీరోయిక్ ఎపిసోడ్ పడినప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ పీక్స్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకైతే థర్డ్ ప్లేస్లోనే కాన్స్టెంట్గా వెళ్తున్నారు, ఎక్కువ కాదు తక్కువ కాదని చెప్పుకోవచ్చు. ఫోర్త్ ప్లేస్ డీమన్ పవన్ గారికి బెనిఫిట్ ఎక్కడైందంటే ఫస్ట్ గొడవ అయింది కదా, అది అందులో ఒక బెనిఫిట్ ఉంది, ఒక మైనస్ ఉంది. బెనిఫిట్ ఏంటంటే రీతూ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బేభత్సమైన ఓటింగ్ బ్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రీతూ గారు డెమన్ సపోర్ట్ చేస్తున్నారు, డెమన్ పవన్ రీతూ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ క్యాలిక్యులేషన్ బట్టి కూడా ఆయనకి బేభత్సమైన ఓటింగ్ పడుతుంది. అండ్ వచ్చిన కంటెంట్ మామూలుగా లేదు, జనాల్లో గట్టిగా వెళ్ళారు. కాకపోతే ఆ మైనస్ ఎక్కడ అంటున్నానంటే నెగిటివ్ కంటెంట్లో కూడా కొంత వెళ్ళింది. ఈయన ఏదైతే కళ్యాణ్ గారి పేక పట్టుకోవడం జరిగిందో అది ఇంటెన్షనలో అన్ఇంటెన్షనలో అవన్నీ పక్కన పెడదాం. నాకైతే అన్ఇంటెన్షనల్గానే కనిపిస్తుంది. నేను ఇప్పటికి కూడా అదే చెప్తున్నాను, ఎవరు ఏమనుకున్నా వాళ్ళందరూ కలిసిపోయారండి హౌస్లోని. బయట ఉన్న జనాల మీద అటాక్ చేయడం అయితే కరెక్ట్ కాదు. సో అన్ఇంటెన్షనల్ అది కొంత మైనస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఓటింగ్ ప్రభావం అయితే దాని మీద చూపించట్లేదు. ఫోర్త్ పొజిషన్లో డైరెక్ట్ దూసుకుంటే వెళ్తున్నారు డీమన్ పవన్. ఫిఫ్త్ ప్లేస్ ఎవరు అనుకుంటున్నారు? ఊహించని కంటెస్టెంట్ సంజన గల్రాని. ఎస్, సంజన గల్రాని గారు కంటెంట్తో రెవల్యూషన్ క్రియేట్ చేశారు. ఆవిడ కనిపించేలా క్రియేట్ చేసుకొని కనిపించేలా చూపించుకొని కంటెంట్ని మామూలుగా రావట్లేదు ఆవిడకి ఓటింగ్. ఇంత నెగిటివ్ వెళ్ళినప్పటికీ కూడా ఆవిడకి వస్తున్న బేభత్సమైన ఓటింగ్. అసలు ఏమంటారు రీతూ గారు యాంటీ ఫ్యాన్సా లేకపోతే అదిగో సంజన అన్నారు పద వేద్దామని జనాలు ఉన్నారు, ఆవిడ ఫ్యాన్ బేస్ పెరిగిందో తెలియదు. కానీ అంటే ఉన్నట్టు అంత బోల్డ్గా ఆవిడ చెప్పిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏది ఉంది ఏది లేదండి మనకేం తెలియదు, ఆవిడ చెప్పడం తప్ప. చూద్దాము ఇది ఎంతవరకు ఆవిడకి ప్లస్ అవుతుంది మైనస్ అవుతుందో కూడా చూద్దాం. ఓటింగ్స్ వారంలో ఎనీ టైం మారచ్చండి, చెప్పలేం. గేమ్ వెళ్తున్న కొద్దీ ఓటింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సిక్స్త్ ప్లేస్ భరణి గారు ఎట్ ప్రెసెంట్ సేఫ్లో ఉన్నారు.
కాకపోతే పాప ఆయనకి ఒక రకంగా మైనస్ అని చెప్పొచ్చు. ఆయన కెప్టెన్ అయి ఉంటుంది, ఇంకా యాడ్ ఆన్ అయ్యిండు, 5th ప్లేస్కి వెళ్ళి ఉండేవారు. ఆయన కెప్టెన్సీ కంటెండర్ రేస్లో ఓడిపోవడం జరిగింది. సో సింపతి యాంగిల్ అంటే పాప ఆయన సింపతి కోసం చెయ్యట్లేదు, పాప ఆయన బాధపడుతున్నారు కెప్టెన్ అవ్వలేదని. అది కూడా సింపతి కనిపిస్తుంది, అది కూడా జనాల నుంచి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి. అందరూ వచ్చి కన్సోల్ చేస్తారు, చాలా బాధపడతారు ఆయన. అది చూసినప్పుడు నాకు కూడా బాధ అనిపించింది, అయ్యో ఆయన మిస్ అయ్యిందే అని. చూద్దాం బిగ్ బాస్ ఏదైనా మిరాకిల్ చేస్తారేమో చూద్దాం. 7th ప్లేస్ సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారికి ఎందుకు మైనస్? అందరూ ఈయనకి సపోర్ట్ చేసే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇక్కడ నామినేషన్లో రావడం, ఫ్యాన్స్ ఓటింగ్స్ అన్నీ కూడా ఇటు వెళ్ళిపోవడం, ఈయన సపోర్ట్ చేసే ఫ్యాన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేజర్గా ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి, తనుజ గారు ఓటింగ్ ఉన్నారు అంటే అందరూ తనుజ గారికి ఓటింగ్ వేస్తారు, కొంత పర్సంటేజ్ సుమన్ శెట్టి గారు డివైడ్ అవుతుంది. దానితో ఇప్పుడు టాస్క్ కూడా ఆయన ఓడిపోయారు. అలేఖ్య హారిక గారు వచ్చి ఒక టాస్క్ పెట్టడం జరుగుద్ది, ఎక్స్ కంటెస్టెంట్ ఆవిడ ఈయన చూస్ చేసుకుంటారు. ఆయనకి అవకాశం ఇచ్చినప్పటికీ పాప ఆయనకి టైం కలిసి రాలేదు, ఆయనకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఆయన ఓడిపోయారు. సో చూద్దాము, ఏదైనా కంటెంట్ వెళ్ళి భారీగా రెవల్యూషన్ అయితే తప్ప మళ్ళీ ఈయనకి స్కోప్ లేదు. అట్ ప్రెజెంట్ అయితే 7th ప్లేస్లో సుమన్ శెట్టి గారు, ఇంకా 8th ప్లేస్లో దివ్య గారు. లాస్ట్ వీక్ ఆవిడ వెళ్ళిపోవాల్సినట్టే తెలిసిందే అందరికీ, ఆవిడకి ఓట్స్ రాలేదు. ఈ వారం కూడా చాలా అతి కష్టం మీద ఓట్లు పడుతున్నాయి. 100% సింగిల్ ఎలిమినేషన్ ఉంటే వెళ్ళిపోయే కంటెస్టెంట్ ఎవరంటే దివ్య గారు అని చెప్పుకోవచ్చు. ఎంతో మిరాకిల్ జరిగి మళ్ళీ ఆవిడ ఎంతో గొడవ వేసుకుంటే తప్ప ఆ క్యాలిక్యులేషన్స్ తారుమారవు. కానీ ఆ ఛాన్స్ అయితే తక్కువే కనిపిస్తుంది, ఎందుకంటే తనూజ అండ్ దివ్య ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి. జనాల ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఎలా వెళ్తుందో బిగ్ బాస్ కూడా అనుకుంటారు, అరే నేనేమనుకుంటున్నా మీరు ఏం చేస్తున్నారని కూడా బిగ్ బాస్ కూడా అనుకుని ఉండుంటారు. ఇవైతే ఓటింగ్ అప్డేట్ అండ్ అనాలిసిస్. సో ఇవన్నీ కూడా పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేసింది కాదు, ప్యూర్గా తెలిసిన ఇన్పుట్స్ బట్టి ఓటింగ్ అనాలిసిస్ చేసిన దాన్ని బట్టే నేను చెప్పడం జరిగింది, ఎవరికి నేను సపోర్ట్ కాదు. సో ఇది ఓటింగ్ అనాలిసిస్ రివ్యూ. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే, నా అప్డేట్స్ మీకు రావాలి అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, చివరి వరకు చూడండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.